వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 25వ సంకీర్తన 12వ చరణం. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. మరొకసారి దేవుడిచ్చిన ఈ మాటలను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతించాలి. గత 3 మాసములు మనల్ని దేవుడు ఆశీర్వదించి ఏప్రిల్ మాసంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన ప్రభువునకు మహిమను చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు దావీదు కీర్తనల నుండి మనం నేర్చుకుందండి. దేవుడు మన పట్ల ఆయన కలిగి ఉన్న అమోఘమైన అమూల్యమైన వాగ్దానాలన్నీ, మన పట్ల ఆయనకున్న ప్రణాళికలన్నీ ఈ వచనంలో నుండి జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. నెంబర్ 1, మొట్టమొదటిది అటెన్షన్. దేవునికి శ్రద్ధ చూపించాలి. ఎలా శ్రద్ధ చూపించగలం అని మనం ఆలోచన చేస్తే, యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో, ఎవడైతే దేవుని యందు భయము భక్తి శ్రద్ధ కలిగి ఉంటాడో వాని కొరకు ఈ మాటలు రాయబడ్డాయి. మనం ఏ మార్గంలో నడవాలో ఆ మాటలు మన చెవులకు వినిపిస్తూ ఉంటాయి. అందుకే ఆయన వానికి బోధించును అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ఆయన యందు శ్రద్ధ చూపిన సమూయేలుని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏలీ కుమారులకు వినబడని స్వరము సమూయేలుగా బాలుడుగా ఉన్నప్పుడు ఆయనకు వినిపించడం మనం గ్రహించవచ్చు. నీ దాసుడు ఆలకించుతున్నాడు, సెలవిమ్ము ప్రభువా అని సమూయేలు పలికిన మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. GPS అన్న సిస్టము మనకు బాగా తెలుసు. దానిని మనం వింటేనే, దానిని ఫాలో అవుతేనే గమ్యానికి చేరగలం. లేకపోతే అది మనల్ని తప్పుదారి పట్టించడానికి దానికి అవకాశం లేదు, కానీ మనమే తప్పుదారి పట్టడానికి అవకాశం ఉంటుంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అలైన్మెంట్, సారూప్యత. మనం కోరుకున్న మార్గము కాదు, దేవుడు కోరుకున్న మార్గములోనికి మనల్ని నడిపించేవాడు. అందుకే 12వ చరణంలో వాడు కోరుకునవలసిన మార్గమును, అది మనం కోరుకునవలసిన మార్గం కాదు, మనము ఎలాంటి మార్గములో నడవాలో అది దేవుడే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కారుకి వీల్ అలైన్మెంట్ చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఆ కారు వీల్ సరిగా కారుకి అనుసంధానం చేయబడకపోతే, అది మంచిగా ఉండకపోతే ఒక దినాన ఆ టైర్ అంతా బరస్ట్ అవటానికి, కారు పాడైపోవటానికి అవకాశం ఉంది. మనం కూడా దేవుని మార్గంలోనికి మనం ఉండాలి తప్ప మనం వ్యతిరేకంగా ఉంటే చివరికి మనకే నష్టం అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ చరణంలో మరలా వాడు కోరుకొనవలసిన మార్గమును అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎష్యూరెన్స్, మనము ఏ మార్గములో వెళ్ళాలో దానికి సంబంధించిన హామీని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాస్తవానికి అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ దేవుడు చెప్పిన మాటను బట్టి ఆయన వాగ్దాన దేశంలోనికి ప్రవేశించినట్లుగా మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. పైలట్ ఆ కంట్రోల్ రూమ్లో నుండి వచ్చే సిగ్నల్స్ని బట్టి ఆ ఫ్లైట్ అంతటిని, విమానం అంతటిని చక్కగా నడపడానికి అవకాశం ఉంది. ఆ హామీని దేవుడు మనకి ఇస్తున్నాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. 4వ విషయం, ఇట్ ఈజ్ అబైడింగ్, కట్టుబడి ఉండటం. ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన బోధలకు తగినట్లుగా మనం ఉండాలి. గురువును అనుసరించిన శిష్యుడు ఎప్పటికీ మహాజ్ఞానిగానే ఉంటాడు. దేవుడు మనకి బోధించటం ప్రారంభించిన దగ్గర నుండి ఆయన బోధలు మనం నేర్చుకుంటే మనకి మేలు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి మేము కోరుకోవలసిన మార్గమును మాకు నేర్పించి బోధించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.